తెలుగు సీరియల్ నటి పవిత్ర జయరాం రీసెంట్గానే కార్ యాక్సిడెంట్లో మరణించారు. ఈ ఘటన తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదంగా మిగిలింది. కర్ణాటకలోని తన సొంత ఊరి నుండి హైదరాబాద్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గట్కూర్ ప్రాంతంలో నేషనల్ హైవేపై వీరి కార్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొని ఒక ఆర్టీసీ బస్ను ఢీకొట్టిందట. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు. 16 ఏళ్లకే పెళ్లి చేసుకున్న పవిత్ర జయరాం పెళ్లైన కొంతకాలానికే భర్తతో విడిపోయింది. హౌస్ కీపింగ్ స్థాయి నుండి స్టార్ సీరియల్ యాక్టర్ వరకు ఆమె ఎదిగారు. సీరియల్స్లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్లోనే నటించినప్పటికీ తన రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలను అనుభవించిందట. పవిత్ర కర్ణాటకలోని మాండ్య తాలూకా తినకరిలో పుట్టారు. తండ్రి పేరు జయరాం. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. మాండ్యాలో 10th వరకు చదువుకున్నారు. ఉన్నత చదువులు చదవాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆమె చదువుని కొనసాగించలేకపోయింది. ఇంటర్లోనే తన దగ్గర బంధువుతో ఆమెకి పెళ్లి జరిగిందట. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న పవిత్రకి ఒక బాబు మరియు ఒక పాప ఉన్నారు. అయితే కొన్ని మనస్పర్ధల వల్ల భర్తతో విడిపోయింది పవిత్ర. ఆ తర్వాత తన పిల్లలని తల్లిదండ్రులని తీసుకొని బెంగళూరు వచ్చేసింది. అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. పవిత్ర తన సంపాదనతో 2 పిల్లలు తల్లిదండ్రులను పోషించాల్సి వచ్చింది. అయితే తను 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకోవడంతో పెద్ద ఉద్యోగాలకి ఛాన్స్ లేకుండా పోయింది. అలా ఆమె కొద్ది రోజుల పాటు హౌస్ కీపర్గా కూడా వర్క్ చేశారట. ఒక షాప్లో సేల్స్ గర్ల్గా కూడా ఆమె పనిచేసింది. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఒక నర్సింగ్ కాలేజీలో లైబ్రేరియన్గా చేసింది. ఆ టైంలోనే చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె ఆ ఉద్యోగాన్ని కూడా కంటిన్యూ చేయలేకపోయింది. తనకు తెలిసిన కన్నడ ప్రభా పత్రిక రిపోర్టర్కి తన పరిస్థితి వివరించి తనకి ఎలాగైనా మంచి ఉద్యోగం చూడమని అడిగింది. దీంతో ఆ రిపోర్టర్ తనకు పరిచయం ఉన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ సిరిగంధం శ్రీనివాసమూర్తి గారితో మాట్లాడారు. పవిత్ర జయరాంని రిఫర్ చేశారు. ఆయనతో ఫోన్లో మాట్లాడితే మరుసటి రోజు తెల్లవారుజామున 5:30కి జయనగర్లోని తన ఆఫీస్కి రమ్మన్నారట. అప్పటికే బెంగళూరులోని చాలా ఏరియాస్ పవిత్రకి తెలియదు. ఎలాగోలా కష్టపడి అక్కడికి చేరుకున్నాక అక్కడ చాలాసేపటికి ఆయన రాలేదట. ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుండిపోయింది పవిత్ర. తర్వాత కాసేపటికి సిరిగంధం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని, ఇప్పుడే బయలుదేరి వస్తానని చెప్పారు. ఆయన వచ్చాక తన కారులోనే మరో చోటికి తీసుకెళ్లారు. అప్పుడు పవిత్ర జయరాంతో మాట్లాడుతూ నీకున్న ఓపికకి నువ్వు మంచి నటివి అవుతావు అని చెప్పారట. ఆ తర్వాత ఆమెను అసిస్టెంట్ డాక్యుమెంటరీ డైరెక్టర్గా చేర్చుకున్నారు. అయితే ఆయన ఇచ్చే జీతం సరిపోకపోవడంతో ఖాళీ టైంలో సినిమా షూటింగ్లకి వెళ్ళి ప్రయత్నించేవారు పవిత్ర. అయినా ఛాన్స్ దొరకలేదు. అలా కాదు అనుకొని తాను కూడా డైరెక్షన్ చేద్దామనుకున్నారు. సిరిగంధం శ్రీనివాస్ గారి పర్యవేక్షణలోనే కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్కి పలు డాక్యుమెంటరీలకి డైరెక్షన్ చేశారు. అయితే రియల్ లైఫ్లోని తన సమస్యలపైనే ఎక్కువగా ఆమె ఆలోచిస్తూ ఉండేవారట. ఓసారి డాక్యుమెంటరీ తీసేందుకు ప్రైవేట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పోలిస్తే తన బాధలు చాలా చిన్నవని అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అప్పటి నుండి సమస్యల నుండి పారిపోకుండా వాటిని ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యానని చెప్పారు. అక్కడ కొందరు నటులు పరిచయం అయ్యారు. వారి ద్వారా సీరియల్స్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసే అవకాశం వచ్చింది. కొన్నిసార్లు డబ్బులు ఇచ్చేవారు కాదట. అయితే భోజనం మాత్రం ఏర్పాటు చేసేవారు. అయినా సరే తనకి భోజనం ఖర్చులు అయినా మిగులుతాయని నటించేవారట. అలా కొన్ని సీరియల్స్లో అనామిక పాత్రలు నటించాక కన్నడలో జోకాలి సీరియల్లో హీరో చెల్లెలి పాత్ర వచ్చింది. పవిత్ర జయరాంకి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చిన పాత్ర అదే అని చెప్పొచ్చు. ఆ సీరియల్లో కొన్నాళ్ళు సరిగా నటించలేకపోయేవారట. దీంతో ఆ డైరెక్టర్ బాగా తిట్టేవారట. అయినా సరే పట్టుదలతో రోజు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేవారట. ఇంట్లో అందరూ నిద్రపోయాక తనకు తానుగా గంటల కొద్దీ రిహార్సల్స్ చేసేవారట. ఇక అలా తన మొదటి సీరియల్తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్ర జయరాం. ఆ సీరియల్ తర్వాత కన్నడలో రోబో ఫ్యామిలీ, జోకలి, రాధారమన్ ఇలా దాదాపు 16 సీరియల్స్లో నటించారు. ఇక తెలుగులో పవిత్ర జయరాం తొలి సీరియల్ నిన్నే పెళ్లాడతా. వాస్తవానికి ఆ సీరియల్లో నటించాల్సిన నటి చివరి నిమిషంలో షూటింగ్కి రాలేకపోయారు. అయితే అదే సీరియల్లో నటిస్తున్న అనుషతో అప్పటికే పవిత్ర జయరాంతో పరిచయం ఉంది. అంతకుముందు వీరిద్దరూ రాధారమన్ సీరియల్లో నటించారు. అలా అనుష రిఫరెన్స్తో నిన్నే పెళ్లాడతా సీరియల్లో ఛాన్స్ వచ్చింది.
కన్నడ సీరియల్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే తీసేవారు. దీంతో తనకు కూడా ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఆ సీరియల్లో నటించేందుకు ఒప్పుకుంది. అయితే ఆ షూటింగ్ ఫస్ట్ డే రోజునే సీరియల్ మానేద్దామనుకున్నారట. ఉదయం 3 గంటలకి షూటింగ్ మొదలైంది. తనకు తెలుగు భాష రాకపోవడంతో చాలా ఇబ్బంది పడేవారట పవిత్ర. కానీ తోటి నటులు ప్రోత్సహించడంతో పాటు ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అవ్వడంతో ఈ ఛాన్స్ని వదులుకోవద్దని తోటి నటులు చెప్పారట. ఆ సీరియల్లో నెగటివ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు పవిత్ర. ఇక త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఓవైపు కన్నడ, మరోవైపు తెలుగు సీరియల్స్లో నటించారు. సీరియల్స్తో పాటు సినిమాల్లో కూడా కొంత నటించారు. ఆ తర్వాత మరికొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ డేట్స్ కుదరక నటించలేదు. తెలుగులో ప్రైవేట్ సాంగ్స్ని, ఆల్బమ్ సాంగ్స్ని కూడా డైరెక్ట్ చేశారు పవిత్ర జయరాం. త్వరలోనే ఒక సినిమాను కూడా డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ కోరిక తీరకుండానే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఇక పవిత్ర జయరాం ఫ్యామిలీ విషయానికి వస్తే పవిత్ర కొడుకు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు, కుమార్తె MBA చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేనెక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు, నా అనుభవాలే నన్ను నడిపించాయి. సమాజంలో ఒక సింగిల్ లేడీ అంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా విషయంలో ఎవరికీ ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎవరో ఒకరు మాటలు అంటూనే ఉంటారు అని చెప్పారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన నటనతో ప్రేక్షకులని మెప్పించిన పవిత్ర జయరాం మరణం బుల్లితెర ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు.